నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన కోవూరు నియోజకవర్గం ప్రజలకి ఏమీ చేయలేదు, ఆయన ఎంతసేపు ఆయన విజిలెన్సు పనులు ఆయన యొక్క బిల్లుల కోసమే ముఖ్యమంత్రి దగ్గర తిరిగాడు తప్పితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆయన పనిచేయలేదు అని చెప్పి ఆయన ఎంతసేపు రకరకాల పార్టీలు మార్చేవాడని మాట్లాడటం జరిగింది. అన్నా రవణ, నీకు ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు, ప్రభాకర్ రెడ్డి గారి గుణగణాలు తెలుసు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి మనిషి పట్ల నమ్మితే ఆ వ్యక్తిని ఎంత దూరం తీసుకుపోతాడో నీకు తెలుసు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో 2,40,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. ఎంతమంది ఆరోగ్యం బాగలేక వాళ్ళు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని వచ్చి ఆ బిల్లులు తీసుకొని వస్తే అవన్నీ తీసుకుపోయి సీఎం గారి దగ్గర సీఎం నిధుల్లో నుంచి వాళ్ళ నిధులు తీసుకొని వచ్చినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది. ఎంతమంది రైతుల్ని కోవూరు నియోజకవర్గంలో వారి సమస్యల మీద మాట్లాడినది ఉంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది. గతంలో ఇందుకూరుపేట మండలం ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉంటే ఆ మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఒకసారి రవణ నువ్వు ఆలోచించాలి. ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అన్యాయం జరిగిందన్న సంగతి నీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. నువ్వు అపర చాణక్యుడివి రాజకీయాల్లో. ఎందుకు ఆయన బయటకు వచ్చిన సంగతి కూడా మీకు విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎవరు పంపించారో కూడా నీకు తెలుసు రవణ. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే 2,87,000 ఓట్లు వచ్చాయంటే ఈ నెల్లూరు జిల్లాలో అనేక పార్టీలు, అనేక పదవులు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీలో నాయకులందరూ కూడా ప్రభాకర్ రెడ్డి కావాలి, ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీ కావాలని కోరుకోవడం జరిగింది. కొంచెం మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు మీరే చెప్తున్నారు ఆయన పార్టీలు మార్చేవాడు, రంగులు ఓసరు వెళ్ళి మాట్లాడుతున్నారు రవణ. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో షాడో మంత్రి నువ్వే. ముఖ్యమంత్రి పిలిచినా, కలెక్టర్ పిలిచినా, ఎస్పీ పిలిచినా మా రవి వస్తాడు, మా రవి వస్తాడు, మా రవి వస్తాడు. అది ఆయన పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి ఆదరణ, ఆయన చూపించే ప్రేమ అభిమానులు రవాణా. అందుకనే చెప్తున్నాం ప్రభాకర్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రజలు వైఎస్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేదానికి, ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన పోటీ చేసిన ఎంపీ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు రవాణా. అదేవిధంగా 10 నియోజకవర్గాలు కూడా జగన్ పార్టీ గెలుచుకున్నదని కూడా మేము ఈ పత్రికా మొహం చెప్తున్నాం. ప్రభాకర్ రెడ్డి మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పోగొట్టుకోవడం దురదృష్టకరమని కూడా నేను ఈ పత్రికా మొహం తెలియపరుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు అయినటువంటి బీదా రవిచంద్ర గారు నిన్న కోవూరు నియోజకవర్గం వెడలూరు మండలంలో ప్రసంగిస్తూ మోసం చేసి వెళ్ళిపోయాడు, విజిలెన్స్ బిల్లులకి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని, ఎర్రంరెడ్డి గోవర్ధరెడ్డి గారిని వాడుకొని అని నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మేము అడుగుతున్నాం రవణ, 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితమై చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారన్న సందర్భంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండింది ఆదాల కదా అని అడుగుతున్నాం ప్రధానంగా. ఈ విషయం మీకు తెలీదా? 2014 ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీరు ఏ పార్టీ న్యాయం చేయగలిగారు? ఏ పదవి ఇవ్వగలిగారు? ఆయనతో ఉన్నటువంటి అనుచర వర్గానికి కానీ ఆయనకు కానీ ఏం సముచిత న్యాయం పార్టీలో కల్పించారనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని మీరు పార్టీలోకి తీసుకొని ఆదినారాయణ రెడ్డిని కానీ, అమర్నాథ్ రెడ్డిని కానీ, భూమా అఖిలప్రియ మరికొంతమందిని తీసుకొని మీరు మంత్రి పదవులు మాత్రం కట్టబెట్టినప్పుడు ఆనాడు మీకు సంసారం గురించి, వాస్తవాల గురించి తెలియలేదా? ఈనాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నాకు తెలుగుదేశం పార్టీ వద్దు అని వెళ్ళిపోతే ప్రజల చేత ఎన్నుకొని ప్రజల చేత గెలవాలి అనే ఉద్దేశంతో ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. అయితే మేము అడుగుతున్నాం రవణ, ఈ జిల్లాలో ఆనం కుటుంబాన్ని భూస్థాపితం చేయాలని ఆనం రామనాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపించింది మీరు కదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ 46 మండలాలలో ఉన్నటువంటి ఏ కార్యకర్తను అడిగినా చెప్తాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ కష్టంలో ఉంటే మీ కష్టం కోసం, న్యాయం కోసం మీకు ఫోన్ చేస్తే కనీసం మీరు స్పందించరనేసి ఉన్నమాట వాస్తవం కదా? ఈరోజు అదేవిధంగా పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తూ బహిర్గతంగా చెప్పడం జరిగింది. ఈరోజు రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్న ఒక ఆలోచనలో ఉన్నాడు అనే ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తానని చెప్పి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏనాడు కూడా 2014 ఎన్నికల నుంచి ప్రభాకర్ రెడ్డి గారు నేను రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయను,
పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తానని ఆయన బహిర్గతంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నెల్లూరు సిటీకి నారాయణ గారిని, కందుకూరికి పోతుల రామారావు గారిని, ఆత్మకూరికి బొలినేని కృష్ణయ్య గారిని ఇలా అందరూ అభ్యర్థులను ఏర్పాటు చేసుకొని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయడానికి ఆయన సంసిద్ధమైతే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నవి లేనివి కల్పితాలు చెప్పి రూరల్ నియోజకవర్గానికి పంపించింది మీరు కాదా అని అడుగుతున్నా. అయినా కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టుకొని పార్టీ కోసం మిగతా వారి అందరితో మాట్లాడుకొని ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆయన్ని రాజకీయంగా ఓడించాలి, ఆయన ఎమ్మెల్యే కాకూడదు అని గట్టిగా అని మీరు కానీ మీ అనుచర వర్గం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఏదైనా సరే ఓడించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా ఇవన్నీ తెలుసుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నాకు వద్దు, నాకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగడం కూడా జరిగింది. అయితే మీరు అందరూ కూడా ఆయన ఏదో ఒక రూపంలో పార్టీ నుంచి బయటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేసిన తర్వాత ఆయన నాకు వద్దు ఈ పార్టీ అనుకొని పక్క పార్టీలోకి పోవడం జరిగింది. ఏనాడైనా పక్క పార్టీకి పోయిన తర్వాత మీ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ ఏనాడు మాట్లాడలా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఓటు వేస్తే రవిచంద్ర గారిని కలవడం ఓటర్కు కాదు కదా, సామాన్య ప్రజలకు కూడా వల్ల కాదు. అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఓటేస్తే మినీ బైపాస్లో ఉండేటువంటి ఇంటికి ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి. సామాన్యుడు పోయినా కూడా పలకరించి ఆ పని చేయడానికి ఈడ రంగన్న నిరంతరం కాసుకొని ఉంటాడని చెప్పేసి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. నేను అడిగేది ఒకటే, ముఖ్యంగా ఉన్న వాస్తవాలను మాట్లాడండి రవణ. మీరు కానీ ఇంకొకరు కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే అందరి గురించి వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏం జరిగింది, ప్రభాకర్ రెడ్డి గారు అసలు ఎందుకు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది దాన్ని కూడా పూర్తి విషయాలు మీకు పూర్తిగా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం కూడా ఒకానొక సందర్భంలో ఆయన దగ్గర మనం కూడా పని చేసినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మీరు ఏనాడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం.